స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళు కన్నను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నా జీవిత కాలమంతా ఆధారం నీవే నానా. నా జీవిత కాలమంతా నిన్ను ఆరాధించి కనపరతు. దేవాది దేవునికి మహిమ కలుగునుగా. మరొక మంచి దినము, శుభదినము, అత్యంత శ్రేష్టమైన లక్షవారము. ఈ శ్రేష్టమైనటువంటి వారములలో మరొక శుభదినం కూడా దేవాది దేవుడు మనకు కలిగజేశారు కదా. సంతోషించాలి, ఆనందించాలి. గడిచిన రాత్రి కాలము అనేకులు మంచి నిద్రలో ఉండగా, ఈ మంచి దినము చూడకుండా ఈ లోకము నుంచి మాయమైపోతుండగా, దేవాది దేవుని అపారమైన అనురాగంతో దేవుడు మనకు ఒక మంచి శుభదినం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయమే ఈ ఆశీర్వాద వచనము మనసారే స్వీకరిస్తున్నటువంటి మీకు శుభమే జరుగునుగాక, ఐశ్వర్యమే జరుగునుగాక, ఆనందమే జరుగునుగాక అని నా ప్రార్థన. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, జీవవచనము ద్వారా చాలా దేవుడు ప్రేమించి దీవిస్తున్నటువంటి ప్రియమైన దేవుని ముద్దుబిడ్డలారా, మీతో కలిసి నాకు కూడా ఈ మంచి శుభోదయము ఇట్లాగ దేవుడిని స్తుతించే భాగ్యము దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఉన్నతమైనటువంటి దీవెనలన్నిటితో ఆయా సమయములలో మాకు కావలసినటువంటి ఆశీర్వాదమని శ్రేష్టమైన ఆకాశ ద్వారము విప్పి, ఆకాశ వాకిట్లు విప్పి ఉన్నతమైన దీవెనలు మన మీద దేవుడు కృమరిస్తున్నారు. ఎవరి మీదే? మంచి మనసు కలిగినటువంటి వారి మీదే, శ్రేష్టమైనటువంటి జీవవచనం స్వీకరించిన వారి మీదే, విభేదాలు విద్వేషాలు ఏమి మనసులో పెట్టుకోకుండా అందరూ దీవించబడాలని మంచి మనసు కలిగి ఉన్న వారి మీదే దేవాది దేవుడు తన ఆశీర్వాదం కృమరిస్తారు. ప్రతి దినము ఒక శ్రేష్టమైనటువంటి శుభకార్యం ఏదో ఒకటి దేవాది దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు చేయాలి. రేపు చేద్దామని కాదు. ఈ దినమే ఒక ఉపకారం ఒక మనిషి కావచ్చు, కేవలం ఒక చెట్టుకి కావచ్చు, చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అది అప్పుడే చేయాలి. మాట ద్వారా అవ్వచ్చు, క్రియ ద్వారా అవ్వచ్చు. ఎదుటి వాళ్ళకి మేలు కలగాలి, మేలు కలిగిన మనసుతో మేలు చేయాలి. అటువంటి వారికి దేవుడు మేలే చేస్తారు, కీడు చేయరు. మనలాగా అందరూ ఆశీర్వదింపబడాలి, మనలాగా అందరూ దీవించబడాలి. మన కుటుంబంలో దేవుడు ఇచ్చిన శాంతి సమాధానం ప్రతి కుటుంబంలో దేవుడు దయచేయాలని వారి కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే మన కుటుంబంలో దేవుడు చాలా దీవెనలు కుమరిస్తారు. పరిశుద్ధ జీవ గ్రంథములలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఒక మాట ఉంది, నిన్ను వలె నీ పొరుగు వాళ్ళనే ప్రేమించుకో. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా మనకు ప్రియమైన వారే, పొరుగు వాళ్ళే. వారిలో లోక సంబంధమైన జాతి కానీ, కులము కానీ, మతము కానీ మనం చూడకుండా మంచి మనిషిగా ప్రతి వారిని మనము దగ్గర చేర్చుకున్నట్లయితే దేవుడు మమ్మల్ని దగ్గర చేర్చుకొని మేలు మాత్రమే చేస్తారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, కనుక ఈ శ్రేష్టమైనటువంటి దినమే
మంచి మనసుతో ఈ దినము జీవవచనము మీరు స్వీకరించాలని క్రీస్తు యేసు అపార ప్రేమతో నేను మా ప్రియమైనటువంటి మీతో మనవి చేసుకున్నాను. ఈ దినము జీవవచనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చూడుము, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. చూడుము బిడ్డ, నువ్వు ఒక్కసారి నా వైపు చూడు. నీ ఈ జీవవచనము నీవు స్వీకరించినప్పుడు సాక్షాల్ జీవమగల చేతిలో, అరచేతిలో నిన్ను నేను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములలో నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుని మహిమగల సన్నిధిలో ఉన్నారు మనము. జీవవచనము ద్వారా మనము గ్రహించవలసినది ఇదే. ఈ పరిశుద్ధ దినము దేవాది దేవుడు మనకు కలుగచేసి ఉండినట్లయితే తన అపారమైన అనురాగములో తన ప్రియ బిడ్డలైన మనకు దేవుడు కలుగచేశారు. దేవుని అరచేతిలో ఉన్నారు నేను మీరు. దేవుని అరచేతిలో నుంచి ఏ దురాత్మకి కూడా మమ్మల్ని దొంగిలించి మమ్మల్ని పాడి చేయడానికి కావదు. ఎందుకంటే దేవుని చేతిలో నేను ఉన్నారని, దేవుని అరచేతిలో నేను ఉన్నారని, సర్వలోక సృష్టికర్త అయినటువంటి జీవమగల దేవుని అరచేతిలో నన్ను చెక్కి ఉన్నారని ఎవరు నమ్మినా వారి దేవుని చేతిలో ఉన్నవాడే. వారితో దేవుడు ఉన్నారు, సృష్టికర్త ఉన్నారు, మన తండ్రి అయిన దేవుడు ఉన్నారు కనుక, దేవుడున్న స్థలములలో మమ్మల్ని నిలువపెట్టారు కనుక మనకు కావలసిన దీవెనలన్నీ దేవుడు కలిగచేస్తారు. దేవుని మహిమగల సన్నిధిలో కీడు జరుగుతుందా? లేదు. ఆవేదనతో వచ్చినట్లయితే ఆనందం ఇచ్చే దేవుడు, మానసిక బాధతో వచ్చినట్లయితే సంతోషం ఇచ్చే దేవుడు, శారీరక బలహీనతతో వచ్చినట్లయితే స్వస్థపరిచే దేవుడు. ప్రియమైన బిడ్డ, నీ ఏ పరిస్థితిలో ఎక్కడ ఉన్నాడో దేవునికి తెలుసు. నీ పరిస్థితి దేవునికి తెలుసు. ఈ దినము మీకు శుభము జరిగినట్లు దేవుడు గొప్ప కార్యం మీ పట్ల చేయబోతున్నారు. ఉదయకాలమే ఈ శ్రేష్ఠ జీవవచనం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ధైర్యముగా నిలబడి ఈ దినము గొప్ప కార్యం మీ పట్ల దేవుడు చేస్తాడు, గ్యారంటీ. ఈ వచనం విను, ఈ వచనం స్వీకరించి, ఇది శ్రేష్ఠ ఆశీర్వాద వచనం కనుక ఇది స్వీకరించి మీకు తృప్తి పొందినప్పుడు ఈ వచనం అనేకులకు పంపించి అలాగ కూడా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అత్యంత శ్రేష్టముగా ఈ దినము ఇటువంటి గొప్ప దీవెనలతో మమ్మల్ని దీవించిన, ఆశీర్వదించిన, బలపరిచిన, స్వస్థపరిచిన, ఆనందపరిచిన, ఐశ్వర్యం ఇచ్చిన జీవముల దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ప్రార్థన చేద్దామా? తలవచ్చు. పరిశుద్ధుల, మహిమగల మహోన్నతుల, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన పరిశుద్ధ పరలోకమందున్న మా కన్న తండ్రి, మరొక మంచి దినం ఇచ్చారు నాన్న. ఈ శ్రేష్ఠ మంచి దినము నీ జీవ వచనము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రం. పరిశుద్ధ నిత్య సీయోను వాకింటిలు విప్పి, పరలోకపు వాకింటిలు విప్పి మాకు కావలసినటువంటి సమస్త దీవెనల ఆశీర్వాదం, ఆనందం మా మీద నింపినందుకు స్తోత్రాలు. నమ్ముతున్నాను నాయన, ఈ వచనము సత్యము కనుక ఈ జీవ వచనం ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రం. ఈ శ్రేష్ఠ జీవవచనం స్వీకరించిన వాళ్ళు, ఈ శ్రేష్ఠ జీవవచనం స్వీకరించి అనేకులకి నాయనా ఈ జీవవచనం పంపించినటువంటి ప్రియమైన వారందరినీ కూడా దీవించము. వారి ఊహెక్కి మించిన దీవెనలతో వాళ్ళని దీవించము. గొప్ప ఆరోగ్యం, మంచి దీర్ఘాయుసు ఇచ్చి, మంచి ఆశీర్వాదం ఇచ్చి, మంచి ఆత్మీయ జ్ఞానం ఇచ్చి, ఉన్నత శ్రేష్ఠ సంపదలు ఇచ్చి, వాళ్ళ హృదయ కోరికలు, మంచి కోరికలన్నీ జరిగించి ఉన్నత స్థాయిలో ఆశీర్వాదం నడిపించుమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి ఆశీర్వదించి దీవించి 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 ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.